అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది నీలిమేఘం. ఈరోజు వీడియోలో 3 డేస్ ట్రిప్లో థర్డ్ డే రోజు అరకులో మడగడ వ్యూ పాయింట్, చాపరాయి వాటర్ ఫాల్స్, వైజాగ్లో ఋషికొండ బీచ్ చూద్దాం. నిన్న మారేడుమిల్లి నుండి వచ్చి అరకులో హోటల్ రాజాస్ హాలిడేస్ ఇన్లో స్టే చేశాం. మేము ఈ మడగడ వ్యూ పాయింట్కి రావాలని ముందు ఏం ప్లాన్ చేసుకోలేదు. హోటల్లో అడిగినప్పుడు ఈ వ్యూ పాయింట్ గురించి చెప్పారు. ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి వ్యూ పాయింట్ దగ్గరికి రావడానికి. వాకింగ్ ఎక్కువగా ఏం లేదు, సో పిల్లలతో కూడా రావచ్చు. ఈ ట్రిప్ మొత్తంలో మెమరబుల్గా ఉండేది అంటే ఈ మార్నింగే. అప్పుడప్పుడు ప్లాన్ చేసుకోవడం కన్నా ఫ్లోలో వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. మేమైతే సన్ రైజ్ కన్నా ముందే వచ్చాం. ఇక్కడ చాలామంది ఉన్నారు. చుట్టూ మౌంటైన్స్, ఫాగ్ అదంతా చూస్తుంటే క్లౌడ్స్ మధ్యలో ఉన్నామా అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది టీ అమ్ముతున్నారు. టీ తాగుతూ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం సన్ రైజ్ కోసం. కొన్ని ఫొటోస్ దిగుతూ చుట్టూ నేచర్ని చూస్తూ అలా ఈజీగా గడిచిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ సన్ పైకి వచ్చేసింది మౌంటైన్స్ మధ్యలో నుండి. ఇక్కడ మా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది కరెక్ట్ సన్ రైజ్ వ్యూ. ఈ వ్యూ కోసమే ఇంతసేపు వెయిట్ చేసింది. వీడియో తీస్తూ ఎక్కడ మనం సన్ రైజ్ వ్యూని మిస్ అయిపోతామో అనిపిస్తుంది. మా వాడు ఫోటోకి స్టిల్ ఇస్తున్నాడు. సన్ రైజ్ చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎన్ని సన్ రైజ్ చూసినా దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఇక్కడ చూడండి అందరూ ఎలా చూస్తున్నారో, ఫొటోస్ దిగుతున్నారు. ఇప్పుడు అందరూ కూర్చున్న ప్లేస్ నుండి కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మౌంటైన్స్ మధ్యలో నుండి పైకి వచ్చిన సన్ బాగా కనిపిస్తుంది. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది ఆ కొండపై నుండి సన్ రైజ్కి ఆపోజిట్లో ఉన్న వ్యూ. నేను ఎక్కడికి వెళ్ళినా మొక్కలు, పువ్వులని మాత్రం వదిలేయను. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది మొత్తం వ్యూ. ఇక్కడ చూడండి వాళ్ళతో కలిసి చాలామంది డ్యాన్స్ చేస్తున్నారు. ఆ మ్యూజిక్, డ్యాన్స్ చూస్తుంటే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. అలా కాసేపు చూసాం. వెళ్దాం అనుకున్నాం. వెళ్ళే దారిలో అక్కడక్కడ చిన్న స్టాల్స్ లాగా పెట్టి వుడెన్ క్రాఫ్ట్స్, కీ చైన్స్, బ్యాంగిల్స్ అమ్ముతున్నారు. కొన్ని తీసుకున్నాం. తర్వాత హోటల్కి వెళ్ళిపోయాం. బయటే బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసి వైజాగ్కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది చాపరాయి వాటర్ ఫాల్స్లోని వాటర్ ఫ్లో. వాటర్ అంతా నీట్గా ఏం కనిపించలేదు. ముందు రోజు మారేడుమిల్లిలో నీట్గా ఉన్న వాటర్లో ఆడుకొని వచ్చాం కాబట్టి ఇంకా ఇక్కడ ఆడాలనిపించలేదు. జస్ట్ చూసి కొన్ని ఫొటోస్ దిగి అక్కడి నుండి వెళ్ళిపోయాం. వైజాగ్ వెళ్ళే దారిలో చాలా చోట్ల మిరియాలు, కాఫీ మొక్కలు కనిపించాయి. ఈ రూట్లో నేచర్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా దారిలోనే బొర్రా కేవ్స్కి వెళ్ళాం. బొర్రా కేవ్స్లో మొత్తం లోపలికి వెళ్ళలేదు, కొంచెం లోపలికి వెళ్ళి చూసి వచ్చేసాం. ఎందుకంటే ఇంకా పిల్లలతోని అంతకన్నా వెళ్తే మళ్ళీ వచ్చేటప్పుడు ప్రాబ్లం అయింది.
ఇప్పుడు మనకి కనిపిస్తుంది మొత్తం లోపలికి వెళ్ళిన వాళ్ళు ఫుల్ హెల్తీగా ఉంటేనే లోపలికి వెళ్ళడం బెటర్.